హలో అండి, వెల్కమ్ టు అవర్ ఛానల్ ఉప్పు కారం మసాలా. నేను మీ అర్చన. ఈరోజు నేను చేయబోయే వంట గోంగూర రొయ్యలు అండి. దీనికోసం ముందుగా క్లీన్ చేసి మ్యారినేషన్ చేసుకున్న రొయ్యలను పక్కన పెట్టుకున్నాను. అలాగే ఒక పెద్ద కట్ట గోంగూర క్లీన్ చేసి పెట్టుకున్నానండి. దీనికి కావాల్సిన ఇంగ్రీడియంట్స్ గోంగూర, రొయ్యలు, ఒక 2 పెద్ద ఆనియన్స్ అండి, పసుపు, కారం, ధనియాల పొడి, మసాలా. ప్రాసెస్లోకి వెళ్దామండి. ముందుగా కళాయిని స్టవ్ మీద పెట్టుకొని ఒక 3 టేబుల్ స్పూన్లు ఆయిల్ వేసుకుందాం. ఆయిల్ హీట్ అయిందండి. ఆయిల్ హీట్ అవ్వగానే ఇందులో ఒక 3 పచ్చిమిర్చి తుంచి వేసుకుంది. పచ్చిమిర్చి కొంచెం కలర్ మారగానే మనం క్లీన్ చేసి పెట్టుకున్న గోంగూరను వేసుకుందాం. గోంగూర వేగుతుందండి. ఇది రెడీ అయ్యేలోపు మనం రొయ్యలకి రెడీ చేసి పెట్టుకుందాం. పక్కన ఇంకొక పాన్ పెట్టుకున్నానండి. దానిలో 3 టేబుల్ స్పూన్ ఆయిల్ తీసుకున్నాను. ఇది హీట్ అవ్వగానే మనం చాప్ చేసి పెట్టుకున్న ఆనియన్స్ని వేసుకుందాం. ఆనియన్స్ కొంచెం ఫాస్ట్గా వేగాలంటే కొంచెం సాల్ట్ చల్లుకోవాలండి. ఇది లైట్గా కొంచెం గోల్డెన్ కలర్లోకి వస్తే సరిపోతుందండి. గోంగూర వేగుతున్నప్పుడే గరిటెతో కానీ లేదా అంటే పప్పు గుత్తితో కానీ ఇలా మెత్తగా మెప్పేసుకోవాలండి. ఇలా చేస్తే మనకి మెత్తటి ప్యూరీ అనేది వస్తుందన్నమాట. లేదు మీకు ఇంకా మెత్తగా కావాలి అనుకుంటే కొంచెం దీన్ని మిక్సీ పట్టి కూడా వేసుకోవచ్చండి. మ్యాక్సిమం మిక్సీ అక్కర్లేదు. ఇలా మనం స్టవ్ మీద ఉన్నప్పుడే ఇలా చేసేస్తే సరిపోతుంది. చూడండి, గోంగూర రెడీ అయిపోయిందండి. దీన్ని పక్కన పెట్టేసుకుందాం. ఆనియన్స్ వేగిపోయాయండి. ఆనియన్స్ ఈ కలర్లో రాగానే ఒక టేబుల్ స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకోవాలండి. దీన్ని పచ్చివాసన పోయే వరకు వేయించుకోవాలి. అల్లం వెల్లుల్లి పేస్ట్ వేగిపోయిందండి. ఇప్పుడు మనం మ్యారినేషన్ చేసి పెట్టుకున్న రొయ్యలను వేసుకుందాం. రొయ్యలను ఒకసారి కలుపుకున్న తర్వాత స్టవ్ మీడియం ఫ్లేమ్లో ఉంచి దీనికి మూత పెట్టుకుందామండి. చూడండి, రొయ్యల నుంచి నీరు ఎలా వస్తుందో. ఈ నీరంతా ఎగిరిపోయి మనకి ఆయిల్ పైకి తేలేంత వరకు రొయ్యలని వేయించుకోవాలండి. మనకి రొయ్యలు వేగిపోయి ఆయిల్ పైకి తేలిందండి. ఈ స్టేజ్లో 1/2 టీ స్పూన్ పసుపు, రుచికి తగ్గ కారం అండి. రొయ్యలకి కొంచెం కారం ఎక్కువే పడుతుంది, ఎందుకంటే గోంగూర వేస్తున్నాం కదా. పుల్లదనం వల్ల కారం సరిపోదండి. కొంచెం ఎప్పుడు వేసుకునే దానికన్నా 1/2 టీ స్పూన్ కొంచెం ఎక్కువ వేసుకోండి. 1/2 టీ స్పూన్ ధనియాల పొడి, 1/2 టీ స్పూన్ గరం మసాలా అండి. వీటిని బాగా వేయించుకోవాలండి పచ్చివాసన పోయే వరకు. చూడండి, ఉప్పు కారం అవన్నీ చక్కగా వేగి ఆయిల్ ఎలా పైకి తేలిందో. ఇందులో ఇప్పుడు మనం రెడీ చేసి పెట్టుకున్న గోంగూరను వేసుకుందామండి. గోంగూర హెల్త్కి చాలా మంచిదండి. వేడి అంటారు కానీ రెగ్యులర్గా తీసుకుంటే వేడి, కానీ వీక్లీ 1-2 తీసుకోవచ్చండి. ఎందుకంటే ఇందులో ఫైబర్ కంటెంట్ ఎక్కువ ఉంటుంది. ఇది జీర్ణక్రియకి చాలా మంచిది. అలానే మెయిన్ ఎవరికైతే ఐరన్ డెఫిషియన్సీ ఉండే HB% తక్కువ ఉందో అలాంటి వాళ్ళకి ఇంకా బాగా పనిచేస్తుందండి.
ఇందులో విటమిన్ సి కూడా బాగా ఎక్కువ ఉంటుంది. మనం ఓన్లీ విటమిన్ సి అనేసరికి వేరే ఫ్రూట్స్, ఉసిరికాయలు అవి ఇవి అనుకుంటాం, కానీ గోంగూరలో కూడా విటమిన్ సి అనేది పుష్కలంగా ఉంటుందండి. గోంగూరను వేసుకున్నాక ఇలా కలిపి పెట్టుకున్నాక ఇందులో మన గ్రేవీకి తగ్గట్టు కొంచెం అది ఉడకడానికి కొంచెం వాటర్ వేయాలండి. ఎందుకంటే ఇలా వాటర్ వేసి ఉడికిస్తే ఉప్పు కారం అన్నీ కూడా గోంగూరకి కూడా బాగా పడతాయండి. మీడియం ఫ్లేమ్లో ఒక 5 to 6 minutes ఉడికిస్తే సరిపోతుందండి. వాటర్ యాడ్ చేసుకున్న తర్వాత ఈ స్టేజ్లోనే ఉప్పు సరిపోకపోతే చెక్ చేసుకొని వేసుకోండి. చూడండి కూర కన్సిస్టెన్సీ ఎలా వచ్చిందో. రొయ్యలు ఉడికాయో లేదో అని తెలుసుకోవడానికి మనకు కొంచెం కలర్ చేంజ్ అవుతాయండి. రొయ్యలు ఉడకపోతే కొంచెం వైట్గా అనిపిస్తాయి, ఉడికిన తర్వాత కొంచెం ఎల్లోయిష్గా వస్తాయి అన్నమాట. లాస్ట్లో స్టవ్ ఆఫ్ చేసుకునే ముందు కొంచెం కొత్తిమీర అండి. ఇది కంప్లీట్ ఆప్షనల్ అండి ఇది, ఎందుకంటే ఇది ఆకుకూరే కదా మనం చేసాం. ఊరికే ఫ్లేవర్ కోసం వేసుకోవాలనుకుంటే వేసుకోండి, లేదు అంటే లేదండి. ఇది వేసుకుంటే మాత్రం డిఫరెంట్ ఫ్లేవర్ వస్తుంది, బాగుంటుంది. మనకి గోంగూర రొయ్యలు రెడీ అయిపోయిందండి. చూడండి ఎంత కలర్ఫుల్గా అనిపిస్తుందో.